చొల్లంగి అమావాస్య మనకి పుష్యమాసంలో బహుళపక్షంలో అమావాస్య ఏ రోజైతే వస్తుందో దాన్ని మనం చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ అమావాస్య రోజు ముఖ్యంగా అంటే అమావాస్య అనేది పితృదేవతలకి మనం ప్రీతికరంగా చెప్తాము. అలాగే ఉదయం 5 గంటల నుండి మనకి ఈ 5 గంటలకి అంటే సూర్యోదయానికి పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని సూర్యోదయం సమయానికల్లా స్నానం చేసి ఇక్కడ మనకి ఈ పితృదేవతలకి తర్పణాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజు ఎవరైతే ఉదయాన్నే లేచి తలస్నానం చేస్తారో, తలంటు స్నానం కాదు, తలస్నానం ఎవరైతే చేస్తారో చేసి ఈ కార్యక్రమాలకి ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు ముఖ్యంగా తల అంటు అనేది అంటకూడదు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు అసలు ఈ అమావాస్య రోజు తల రుద్దుకోవడం కానీ, నూతన వస్త్రాలు ధరించడం కానీ, అంటే నూతన వస్త్రాలు ఎవరూ ధరించకూడదు. ముఖ్యంగా ఈ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు తలంటు స్నానం అనేది అసలు చేయకూడదు. అలాగే తల్లిదండ్రులు లేనివాళ్ళు, తర్పణాలకు ఇచ్చే అర్హత ఉన్నవాళ్ళు ఈరోజు మడిగా భోజనం చేయాలి. అలాగే ఏకభుక్తం చేయాలి, అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రికి అల్పాహారాన్ని స్వీకరించాలి. తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు రాత్రి తప్పనిసరిగా భోజనం చేయాలి. వాళ్ళకి ఏకభుక్తం అనేది నియమం అనేది లేదు వాళ్ళకి. అలాగే వీళ్ళు నూతన వస్త్రాలు అనేవి ఎవరైనా సరే ఆ రోజు పసుపు రాసి బొట్టు పెట్టుకొని నూతన వస్త్రాలు కట్టడం అనేది అమావాస్య రోజు మంచిది కాదు. అలాగే ఈ అమావాస్య రోజు కొంతమంది గుమ్మడికాయ ఇలాంటివి కూడా దిష్టికి సంబంధించిన కట్టుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైనా ఎక్కువగా నరదృష్టితోనూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు నల్ల దారాన్ని కూడా ఈ అమావాస్య రోజు కాలికి కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మొత్తం మీద ఈ చొల్లంగి అమావాస్య రోజు పితృతర్పణాలు వదలడం, అలాగే మనకి ఏవైతే పితృదేవతలు ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రయత్నించడం ద్వారా వంశాభివృద్ధి, ఆరోగ్య వృద్ధి, అలాగే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడడం ఇలాంటివన్నీ కూడా జరగడం ఉంటుంది. అలాగే ఈరోజు ఎవరికైనా దానం చేసిన అన్నదానం కానీ, లేకపోతే ఎవరైనా ఒక బ్రాహ్మణుని పిలిచి మనం మోయినం ఇస్తామంటాం, అంటే కూరగాయలు, పప్పు దినుసులు ఇవన్నీ కూడా, బియ్యము, పాలు, పెరుగు ఇవన్నీ కూడా ఇస్తాం. ఇవ్వడం ద్వారా కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.